గుడికి వెళ్తే కొబ్బరికాయ పువ్వులు తీసుకుంటే 50 రూపాయలు అని చెప్పిండు. మీ కొబ్బరికాయ అంటే మేము తీసుకోము, మీ ఆర్డర్కి మా ఇంటికాడికి వెళ్ళి తెచ్చినంటే మీ ఇంటికాడికి వెళ్ళి తెచ్చినాయి మీరు కొట్టొద్దు, మేము ఇచ్చినాయే మీరు నూనె ఏవైనా మేము ఇచ్చినాయే మీరు వాడాలి, మీ అంతా మీరు తెచ్చుకుంటే ఇక్కడ పూజ ఏమి చేయకూడదు, మీరు పోస్తున్నా మేము పోయని అని అంటే ఎందుకు పోయకూడదు, దేవునికి మేము పోస్తామని చెప్పి నేను పోస్తుంటే ఆయన పైకి వస్తున్నాడు. మీకు ఒకసారి చెప్తే అర్థం కదా, పోయొద్దని చెప్తే మీరు పోస్తున్నా అంటే నా ఇష్టం నేను పోస్తా, నేను మీరు ఇచ్చినవి నేను పోయాను అని నేను అన్నా. ఆయన పైకి వస్తున్నాడు. మీరు ఇంకోసారి ఇట్లా తెచ్చి పోస్తే బాగుండదు, మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి అంటే మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది. మా ఫ్రెండ్ వీడియో తీస్తుంటే మీకు చెప్తే అర్థం కాదని ఎవరు వెంటకించి ఏమేశ్వరో తెలియదు, ఆమె ఫోన్ కింద పడి పగిలిపోయింది. వీడియో తీయడానికే రాలేదు. మేము నరేష్ సార్ అని తెలుసు మాకు, ఆయన కట్టించినప్పుడు ఇంత రేట్లు ఇట్లా లేవు కదా, మీరు ఎందుకు ఇంత రేట్ పెట్టుకున్నారు ఇట్లా అంటే ఆయన రాడు, మీరు ఆయన పేరు ఎందుకు చెప్తారు, ఆయన రాదు, మేము ఉన్నప్పుడు మేము ఎంత చెప్తే అంతే నడుస్తుంది కదా అని మాట్లాడింది. మే నెలలో ఈ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పోయినా దానికి 500 టికెట్లు నేను తీసుకోలేదు. పక్క వాళ్ళు అభిషేకం చేస్తుంటే వాళ్ళ టికెట్ తీసుకున్నా. ఎంతమ్మా మీకు అభిషేకానికి ఎంత తీసుకురంటే అన్న ఒక పాప వచ్చింది, ఎంత తీసుకురమ్మంటే 500 తీసుకున్నా, టికెట్ ఏదన్నా తీసుకొచ్చి నాకు చూపించింది, దాని ఫోటో తీసుకున్నా. ఆ ఫోటో చూపించమంటే ఇప్పుడు నా ఫోన్లో ఉంది, చూపించమంటే చూపిస్తాను కూడా పంపించిన, నాకు పంపించిండు, పంపిస్తాను దగ్గర పంపించిన, నా ఫోన్లో కూడా ఉంది. అది ఇక్కడ ఒక మనిషి పలానా దగ్గర పలానా మరకత శివాలయం దగ్గర పోతే నీకు అన్ని మంచి జరుగుతానని నేను అక్కడ పోయినందుకు నేను అక్కడ పోయినందుకు ప్రతి సోమవారం 5 వారాలు ప్రతి సోమవారం పొమ్మని చెప్పిండు. మంచి చూపెట్టు పెద్దగా చేసి 500 రూపాయలు ఇట్లా అడ్డంగా చూపెట్టు. ఫౌండేషన్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ సురేష్ అతని పేరు నాకు అంత సురేష్ అతను వచ్చి ఇదే విషయం చెప్పింది సార్, వాళ్ళు ఊరందరూ కలిసి ఒక ఐడియా చేస్తారు, వాళ్ళు 4-5 లక్షలు ఖర్చు అయినా సరే మనము ఆయన మీద ఏదో రకంగా చేద్దాం, ప్రెస్ మీట్ పెడదాం, వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టాను సార్ అని చెప్పారు సార్. నేను దానికి ప్రత్యక్ష సాక్ష్యం, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, నువ్వు కూడా మేమిద్దరం ఉన్నాం దాని సాక్ష్యం. నేను కూడా విన్నానండి. సురేష్ గారు చెప్తారు, T9 న్యూస్ రిపోర్టరు. ఇంకేమన్నాడంటే నరేష్ అన్న చేసిండు కదా దాని మీద, అని చేసినందుకు మా మీద ఇట్లా చేస్తుండు, రిపోర్ట్ ఇస్తుండు, కంప్లైంట్ ఇస్తుండు అని చెప్పి నరేష్ మీద అపోజిట్గా మేము ఒక 4-5 లక్షలు పెట్టి ప్రెస్ను పిలిపించి ఇతనే ద్రోహం చేసిండు, ఇతను ద్రోహం చేసి ఇతనే గుడి నుంచి వెళ్ళిపోయిండని చెప్పి అబద్ధమని సృష్టించి మొత్తం స్ప్రెడ్ చేద్దామని ప్లాన్ చేసినామని చెప్పి ఆ సురేష్ వచ్చి మాకు చెప్పిండు అనమాట. అందులో రైట్, థ్యాంక్ యూ బ్రదర్. మాట్లాడతారని చెప్పి అంటున్నా కదా, ఒక పూజారి ఎట్లుండాలంటే ఒక చెల్లి ఒక అమ్మ వచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక ఇద్దరికి పెట్టి మాట్లాడిపిస్తా, వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ చూడండి. ఒక మైలు వస్తే ఏం చేయాలంటే నేనేమో పాలు పెరుగులు ఫ్రీ ఇచ్చి మంచిగా ఫ్రీగా అభిషేకాలు చేయించుకుంటా, దాన్ని పాపులర్ చేసిన ఇన్నేళ్ళు. వీళ్ళు ఇట్లా సుంటోళ్ళకు నేను పంచామృతమే ఇచ్చేటోని, కానీ నీళ్ళు సరే ఇచ్చురు తల్లి ఈడ రూల్ పెట్టినాము, అంతకుముందు ఫ్రీ ఉండే అని చెప్పి అన్నారు కదా. ఇంకొకసారి ఇట్లా రాకమ్మా ఇప్పుడు ఇచ్చేస్తున్నా అని ఒక తోబుట్టు లాగా ఆడ పూజారి మాట్లాడాలి. ఇట్లా ర్యాష్గా హరాస్మెంట్ లాగా ఏందండి అసలు ఇది? ఇట్లా అంటారా? ఇది హిందూ సంప్రదాయము, ఆడొక పూజారి అక్కడ. ఇదే పూజారిది ఇది నేను రికార్డ్ చేస్తే ఇంకో మాట కూడా చెప్పటోని, ఇది పెట్టిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు కదా, అప్పుడు కూడా నేను డైరెక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఆ విషయం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇది వీళ్ళది అయిపోయింది కదా. థ్యాంక్